వెల్కమ్ టు పొలిటికోస్. మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి విజయ కెఫే దగ్గర ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయ పాలు, విజయ డైరీ మరియు విజయ పార్లర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో కావచ్చు, గత కొన్నేళ్ళుగా నష్టాల్లో ఉన్నాయి. దానికి కారణం చెప్పుకోవచ్చు అంటే ఏదైతే గత ప్రభుత్వాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఈ విజయ డైరీని ఎక్కువ శాతం పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇవి నష్టాల్లో పోయినాయని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఈ విజయ పాలు, విజయ డైరీ ఉన్నో వీటికి సంబంధించి ఈ పార్లర్ కాకుండా ఈ ఒక కెఫే లాగా దీన్ని కొత్త తరుణంలో తీసుకురావాలని చెప్పేసి రాష్ట్రంలో ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 100 కెఫేలను ఓపెన్ చేయాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా కొన్ని కెఫేలు ఏవైతే ఉన్నాయో దాదాపు 100 కెఫేల్లో కొన్ని కెఫేలను ఏదైతే మన హైదరాబాద్ ప్రాంతంలో ఉందో ఇక్కడ మొదలు పెట్టాలని చూసింది. అయితే దాంట్లో భాగంగా జూన్ 2వ తేదీన ఈ ఏదైతే ఇక్కడ లోవర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి విజయ కెఫేని మొదలు పెట్టడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, టీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఎవరైతే ఇక్కడ సామాన్య ప్రజలందరూ వస్తూ ఉంటారు. సో వారికి తక్కువ ధరలో అందించడానికి ఇక్కడ ఈ విజయ కెఫేలను కావచ్చు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేటివ్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ ఫెడరేషన్ కూడా సామాన్య ప్రజలకు ఎవరైతే యువత ఉన్నారో యువతకు కూడా వాళ్ళు ఫ్రాంచైజ్లా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడైతే ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక 100 కెఫేలను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో 500 కెఫేల దాకా కూడా స్టార్ట్ చేయాలని ఉంది. యువత అందరికి కూడా వారు ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో యువత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు ఒక ఫామ్ ఫిల్ చేసి అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఆ ఫామ్ని సబ్మిట్ చేస్తే ఒక ప్లేస్ చూసుకుంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు అన్ని విధాలుగా వాళ్ళు యువతకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఈ డైరీ ఏవైతే ఉన్నాయో ఈ విజయ డైరీ కావచ్చు, విజయ పాలు కావచ్చు, వీరిని ఎవరు పట్టించుకోకపోవడం, ఈ విజయ డైరీ చాలా నష్టాల్లోకి వెళ్ళిపోవడం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయ డైరీ మీద చాలా గట్టిగా ఫోకస్ పెట్టి విజయ డైరీ నష్టాల్లో ఉన్నటువంటి విజయ డైరీని లాభాల్లో తెచ్చే ప్రయత్నంలోనే ఈ విజయ కెఫేస్ అన్ని మొదలు పెట్టడం జరిగింది. లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి విజయ కెఫే దగ్గర ఉన్నాం. అయితే చూద్దాం దీంట్లో ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అసలు ఏ ప్రైస్కి అమ్ముతా ఉన్నారు. సో ఇది ఫ్రాంచైజ్ లాగా ఇచ్చారా లేకపోతే విజయ ఏదైతే తెలంగాణ డైరీ డెవలప్మెంట్ వాళ్ళు కూడా దీనికి ఏమైనా సహకరిస్తున్నారా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసు. అదేవిధంగా డైరీ ఏదైతే విజయ్ కెఫే ఉందో లోపల చూద్దాం అసలు ఎలా అలైన్మెంట్ చేశారు, పైన కూర్చోవడానికి ఎలాంటి ప్లేస్ అరేంజ్మెంట్ చేశారు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆర్గనైజర్ ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం విజయ్ కెఫే ఏదైతే ఉందో ఆ విజయ్ కెఫేలోకి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు ఏం చెప్తారు, వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో కూడా వారి మాటలోనే అడిగి తెలుసాం. మనం అయితే లోపలికి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వారు ఏం చెప్తారు, ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేస్తున్నారు కావచ్చు, ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ మీరు సేల్ చేస్తూ ఉన్నారు, ఏ ప్రైస్కి సేల్ చేస్తూ ఉన్నారు, అసలు ఈ ఏదైతే విజయ డైరీకి సంబంధించినటువంటి విజయ కెఫే మీరు ఎప్పుడు పెట్టుకున్నారు, దీనికి సంబంధించినటువంటి ఈ ఇయర్ జూన్ 2 ఇది ఇనాగరేషన్ చేయబడింది. ఇక్కడ విజయాలో ఉత్పత్తి అయ్యే అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. బాసుంది, బాదం మిల్క్, వాటర్, గీ, బటర్ మిల్క్, లస్సీ ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దాదాపు ఇది పెట్టుకోవడానికి మీకు మొత్తం అయిన ఖర్చు ఎంత? ఇది ఇప్పుడు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు పెట్టుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 15-16 lakhs అక్కడ అంటే అక్కడ ఏరియాని బట్టి ఉన్న దాన్ని బట్టి అవుతుంది. ఆల్మోస్ట్ 15-16 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో 15-16 lakhs పెట్టుకోవడం ద్వారా మీకు ఏదైతే గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటిది కావచ్చు, మరియు అలాగే తెలంగాణ డైరీ డెవలప్మెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ అవి ఇవ్వడంలో మీకు టైం టు టైం సహకరిస్తున్నారు? లేదు, డైరీ నుంచి అయితే మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి సపోర్ట్ ఉంది. ఎండి గారు కానీ చైర్మన్ గారు కానీ మనకి అక్కడ ప్రొడక్షన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ చాలానే హెల్ప్ చేస్తున్నారు. ఏం టైం టు టైం అంతా డెలివరీ అవుతుంది, డిలే లాంటివి అయితే ఏముండవు. అంటే మీరు దాదాపు 15 లక్షల దాకా నార్మల్ అంచనా వేసుకున్న 15 లక్షల దాకా దీనికి పెట్టుబడి పెట్టారు కదా. సో రోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ విధంగా సేల్స్ అవుతున్నాయా, మీకు నష్టాలు ఏమైనా ఉన్నారా, కనీసం లాభాలు ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, జస్ట్ 2-3 months అవుతుంది అంతే. ఇంకొంచెం మార్కెటింగ్, ఇంకొంచెం పబ్లిక్ విజిబిలిటీ ఇక్కడ బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం తెలియాలి, ఇంకా జనాలకి తెలిస్తే ఇట్ విల్ బి ఆల్ గుడ్. సో యువకులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విజయ డైరీని పెట్టుకోవచ్చు అని చెప్తారా? మీరు ఇంతకుముందు మీరు పెట్టుకున్నారు కాబట్టి, అంటే మీరు స్టార్ట్ చేసి 3 months అవుతుంది కదా. సో యువకులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాదాపు ఒక 5-10 లక్షల మధ్యలో విజయ పార్లర్ కావచ్చు, అది 10-15 లక్షల మధ్యలో కెఫేలు కానీ ఇలా పెట్టుకుంటే వారు సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు జనాలు చాలా హైజీన్ మీద చాలా మొగ్గు చూపుతున్నారు కాబట్టి గవర్నమెంట్ది ఎక్కడ కూడా ప్రిజర్వేటివ్స్ లాంటివి ఏమి కూడా వాడరు. జనాలకు కూడా చాలా హెల్త్కి కానీ దేనికైనా కూడా బెనిఫిషియర్గానే ఉంటుంది, ఏం ఖరాబ్ అయ్యేది ఉండదు. ప్లస్ మీరు అడిగినట్టు ఇప్పుడు బిజినెస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటున్నారు కాబట్టి పెట్టుబడి కూడా యావరేజ్ పెట్టుబడి ఇప్పుడు బయట వాటితో కంపేర్ చేస్తే గవర్నమెంట్ది కాబట్టి ఇంకా తక్కువకే వస్తుంది.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. రైట్, మనం చూసుకున్నట్లయితే పైన సీటింగ్ ఏరియా ఉంది. సో సీటింగ్ ఏరియాలో ఎంతమంది దాకా కూర్చోవచ్చు, అసలు అక్కడ మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటారు? ఇప్పుడు మనకున్న కెపాసిటీకి అయితే 25 దాకా సీటింగ్ ఉంది. కానీ నైట్ టైమ్స్ పబ్లిక్ చాలా వస్తున్నారు. మేము కూడా ఇంకా ముందు అక్కడిక్కడ సీటింగ్ పెంచుదామనే చూస్తున్నాము. సో ఖచ్చితంగా పెంచుతాము. ఇప్పుడైతే 25 మెంబర్స్కి సీటింగ్ ఉంది. సో హెచ్ఎండి వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా? మీకు పర్మిషన్ ఇవ్వడానికి వారు సానుకూలంగా ఉన్నారు? హెచ్ఎండిఎస్ అనుకూలంగానే ఉంది. ఇంకోటి ఏంటంటే మనం పర్మిషన్స్ గురించి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నది, లొకేషన్ చెప్పి ఆ లొకేషన్కి ఆ లెటర్ డైరీలో సబ్మిట్ చేస్తే డైరీ వాళ్ళే మిగతా ప్రాసెస్ అంతా చేస్తారు. డైరీ వాళ్ళే పర్మిషన్స్ తీసుకోవడం కానీ ఏమున్నా డైరీ వాళ్ళే ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ టీ స్నాక్స్ కాకుండా ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? డైరీ ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే స్పెషలైజ్డ్గా? బాసుంది ఇక్కడ ఫేమస్. విజయ బాసుంది అనేది చాలా ఫేమస్, పబ్లిక్కి చాలా ఇష్టమైన ప్రోడక్ట్. తర్వాత దూద్పేడ కూడా సేల్ చాలా బాగుంటుంది, స్వీట్ కానీ. ఎందుకనంటే దీన్ని ఫస్ట్ ప్యూర్ గీ తోటి చేస్తాం మనము. బయటలాగా ప్రిజర్వేటివ్స్ వాడడం కానీ, షెల్ఫ్ లైఫ్ బయట స్వీట్స్ తోటి కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వాడరు బయట. 1 month అంత ప్రిజర్వేటివ్ అసలు అయితే ఆ స్వీట్ అయితే అసలు ఉండదు. మెయిన్గా మనం బయట చూసుకున్నట్టయితే అసలు ఉండదు. ఈ స్వీట్లో అసలు ప్రిజర్వేటివ్స్ లాంటివి ఏం వాడరు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతగానం సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎండి గారు ఇంకా చైర్మన్ గారికి నేను నిజంగా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. అసలు ఎలాంటి ఏం కూడా డిలే చేయకుండా ఎంత ఫాస్ట్గా పాసిబుల్ అయితే అంత ఫాస్ట్గా మనకి పర్మిషన్ ఇప్పించడం కానీ, ఇంకా వేరే సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వాళ్ళే చూసుకురు. మనకు అసలు ఎలాంటి టెన్షన్ లేదు. మనం ఖాళీ లెటర్ ఇచ్చినామా, ఓకే మనం ఏ టైం వరకు ఇది మళ్ళీ అవుతుంది అన్న అదొక్క ఫాలోఅప్ తప్ప మనం వేరే ఏం చేయాల్సిన పనేం లేదు. అసలు మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ చేస్తారు, నైట్ ఏ టైం వరకు ఉంటుంది? సో ప్రజలు ఏ టైం వరకు ఇక్కడికి రావచ్చు అనేది? ఇది ప్రెజెంట్ అయితే 10 to 1 ఆపరేట్ చేస్తున్నాము. మార్నింగ్ 10 నుంచి మిడ్ నైట్ 1 వరకు ఆపరేట్ చేస్తున్నాము. కానీ బయట ప్రజలు మార్నింగ్ 4:30, 5 అట్లా ఓపెన్ చేయమంటున్నారు. బికాజ్ వాకర్స్ వీళ్ళంతా పొద్దున మార్నింగ్ వస్తారు కాబట్టి వాటి వల్ల మార్నింగ్ 4:30, 5 వరకు అట్లా ఓపెన్ చేయమంటున్నారు. ఇది కాకుండా మేము 24 hours అప్లై చేసాము, పోలీస్ పర్మిషన్కి కానీ గవర్నమెంట్ పర్మిషన్కి కానీ. అది వచ్చిందంటే మళ్ళీ 24 hours ఓపెన్ ఉంటుంది షాప్. సో 24 hours ఓపెన్ అయితే మీకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుందా? చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నైట్ లైఫే ఎక్కువ కాబట్టి, మళ్ళీ ట్యాంక్ బండ్ వ్యూయింగ్ చాలామంది బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ లోకల్ వాళ్ళు కానీ ఇక్కడికి చాలామంది వస్తారు కాబట్టి 24 hours వస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. రైట్, చూసారుగా కెఫే కూడా చాలా నీట్గా ఉంది. సో వారితో మాట్లాడడం జరిగింది, ఎవరైతే ఆర్గనైజర్ దీన్ని ఫ్రాంచైజీ లాగా తీసుకున్నారో వారితో మాట్లాడ జరిగింది. ఇప్పుడే దాదాపు వారు చెప్తున్నట్టు మాట ఏంటంటే, ఎవరైనా యువకులు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ ఫ్రాంచైజ్ తీసుకోండి. సో ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి నష్టాలు లేవు. అదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ వాళ్ళు కూడా మనకి చాలా విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా చాలా నీట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దూద్ పేడ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్వీట్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇవన్నీ కూడా విజయ ఉత్పత్తి, ఏదైతే విజయకు సంబంధించినటువంటి మాత్రమే ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సీటింగ్ ఏరియా అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపు 25 మంది దాకా ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూర్చోడానికి స్పేస్ ఉంది. రానున్నటువంటి రోజుల్లో హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎక్కువ శాతంలో జనాలు వచ్చే అవకాశం ఉంది. సో వారికి కూర్చోడానికి కూడా మేము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం వారు చెప్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రానున్నటువంటి రోజుల్లో కావచ్చు ఇక చాలామంది వచ్చే అవకాశం ఉంది. నైట్ టైంలో కూడా ఎక్కువ మంది వస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో రాత్రి వేళలో కూడా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఒకసారి విజయకు సంబంధించినటువంటి కెఫేలకు వెళ్ళి విజయకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని టేస్ట్ చేయండి అని చెప్తా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.